బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ విరిగింది. అరవపల్లిలో నిర్వహించిన చలో గాంధీ భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ మండల అధ్యక్షుల నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే సామిల్ వర్గం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇక ఈ క్రమంలో ఎమ్మెల్యే సామిల్ వర్గం ఎంపీ చామల, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు మనం ఆయన స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో కూడా పరస్పరంగా దాడులు చేసుకున్నారు. ఘర్షణలో ఓ కాంగ్రెస్ నేత వాహనాన్ని కూడా ఎమ్మెల్యే సామిల్ వర్గీయులు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అక్కడంతా గందరగోళంగా మారింది. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ విరిగింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరవపల్లిలో నిర్వహించిన చలో గాంధీ భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ మండల అధ్యక్షుల నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే సామిల్ వర్గం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సామిల్ వర్గం ఎంపీ చామల, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇక ఆయన స్క్రీన్ పై ఆ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే ఒకరిపై ఒకరు కూడా కర్రలు, రాళ్లతో పరస్పరంగా దాడులు చేసుకున్నారు. ఇక ఘర్షణలో ఓ కాంగ్రెస్ నేత వాహనాన్ని ఎమ్మెల్యే సామిల్ వర్గీయులు కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పరిస్థితి మొత్తం అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక పోలీసులపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అక్కడంతా గందరగోళంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్. గాంధీ భవన్ కార్యక్రమంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కిరణ్? బ్రహ్మణి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ లో కాంగ్రెస్ నేతలు చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే సూర్యాపేట జిల్లా అర్వపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మందుల సామెల్ వైరి వర్గం చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దతు వర్గం ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అర్వపల్లి సెంటర్ లో కూడా ఎమ్మెల్యే వర్గానికి, అదేవిధంగా ఎంపీ చామల వర్గం, అదేవిధంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం ఘర్షణకు దిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. ఒకరిపై పరస్పరంగా కూడా రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ నేతకు చెందినటువంటి వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు ఎమ్మెల్యే వర్గీయులు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అదేవిధంగా ఆ పరిస్థితి అదుపు తప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ లో కూడా 3 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల ఏదైతే తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులను కూడా నియమించారు. ఆ నేపథ్యంలోనే ఇటు టిపిసిసి కూడా ఎమ్మెల్యే అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలకే అంటే మండల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ఎమ్మెల్యే ఏదే పైకి ఉండేలా చర్యలు ఉండాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన మద్దతుదారులకే ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యర్థి వర్గాలైతే అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో చలో గాంధీ భవన్ అయితే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా చలో గాంధీ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దతు వర్గం వారిపై దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మనం స్క్రీన్ పై కూడా చూస్తా ఉన్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ నేత అంటే ఎమ్మెల్యే వైరి వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నేత చెందినటువంటి
ఆ వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితులు మనం చూసాము. ఒక్కసారిగా కర్రలతో దాడులకు దిగినటువంటి నేపథ్యంలో ఈ దాడుల్లో కూడా ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలకు అంటే ఒకే పార్టీకి చెందినటువంటి 3 వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలకైతే తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని కూడా ఆసుపత్రి కూడా షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే అర్వపల్లిలో మోహరించారు. ఎలాంటి అంటే ముందస్తు జాగ్రత్త కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే 144 సెక్షన్ అయితే విధించారు. గుంపులు ఉండకుండా కూడా ఎవరు కూడా గుంపులు ఉండకుండా కూడా జాగ్రత్తలు అయితే పడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దమ్మని. అయితే కాంగ్రెస్ శ్రేణులపై లాఠీ చార్జ్ కి సంబంధించి కూడా వారు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కిరణ్ ఏమంటారు? అయితే తుంగతుర్తి సెగ్మెంట్ లో చాలా రోజులే కూడా ఎమ్మెల్యే వర్గానికి అదేవిధంగా చామల వర్గం పొసగడం లేదన్నటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరోవైపు ఎమ్మెల్యే వర్గంతో ఇటు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గానికి కూడా వైరం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం మండలాధ్యక్షుల నియామానికి సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మండలాధ్యక్షుల నియామానికి సంబంధించి కేవలం మందుల సామాయిల్ వర్గానికే ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎంపీ చామల అదేవిధంగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం అయితే అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు చలో గాంధీ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ క్రమంలోనే చలో గాంధీ భవన్ కార్యక్రమానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే మందుల సామాయిల్ వర్గం అడ్డుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో మాట పెరిగి కూడా ఘర్షణకు దారి తీయడం అదేవిధంగా ఎమ్మెల్యే వైరి వర్గంపై కూడా ఎమ్మెల్యే వర్గం దాడులకు అంటే కర్రలు రాళ్లతో దాడి చేయడం వాహనాలు ధ్వంసం చేయడంపై కూడా పరిస్థితి పూర్తిగా అదుపుతప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు కాబట్టి లాఠీ చార్జ్ చేసి కూడా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ముందస్తు జాగ్రత్త కూడా తుంగతుర్తి సెగ్మెంట్ వ్యాప్తంగా కూడా కేసులకు సంబంధించిన పోలీసులతో కూడా ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు కూడా ఎస్పీ నరసింహ కూడా సమాచారం అందుకున్నారు. అర్వపల్లికి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఘటన జరిగినటువంటి ఘటనపై కూడా విచారణ కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా దాడులకు పాల్పడ్డ వారిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. బ్రహ్మణి. ఓకే రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.